సినిమా రీ రిలీజ్ లాగా ఇప్పుడు ఈ వెండితెర నవలను రీ రిలీజ్ చేశారు విశ్వనాథ్ గారి పెద్దబ్బాయి నరేంద్రనాథ్. ఎంతో ఇష్టపడి దీన్ని పబ్లిష్ చేశారు. ఈ రీ రిలీజ్ బుక్ లో ప్రత్యేకత ఏమిటంటే కవర్ పేజీ నుంచి లోపల ఫోటోల వరకు ఏఐని వాడి వంశీ చాలా శ్రద్ధగా డిజైన్ చేశారు. కొన్ని ఫోటోలు అయితే చాలా చిత్రంగా అనిపించాయి. ఇలా ఎందుకు డిజైన్ చేశారని అడిగితే వంశీ ఇలా చెప్పుకొచ్చారట. విశ్వనాథ్ గారు ఈ శంకరాభరణ కథని ఎవరికన్నా చెబుతున్నప్పుడు శంకర శాస్త్రి గురించి వివరిస్తుంటే డైరెక్టర్ గారి ముఖంలో ఆ శాస్త్రి గారు కనిపించేవారు. తులసి గురించి చెబుతుంటే ఆ తులసి కనిపించేది. ఇక మంజు భార్గవి, అల్లు రామలింగయ్య ఇలాగ ఏ క్యారెక్టర్ గురించి చెబుతుంటే ఆ క్యారెక్టర్ ఆయన ముఖంలో కనిపిస్తా ఉండేది. అలాగా సాంగ్స్ సిచ్యువేషన్ గురించి చెబుతుంటే మ్యూజిక్ డైరెక్టరు మాటలు పాటలు వివరాలు చెబుతున్నప్పుడు డైలాగు తెరిపిస్తున్నప్పుడు సస్పష్టంగా విశ్వనాథ్ గారి ముఖంలో కనిపిస్తా ఉండేవి నాకు అని అన్నాడట వంశీ గారు. ఆ విషయం పాఠకులకు చెబుతామన్న ఆలోచనలో విశ్వనాథ్ గారి ముఖాన్ని ఇంకో పక్కన అవతలి మనిషి ముఖం కంపోజ్ చేశాను అని అంటాడు వంశీ. 168 పేజీల ఈ పుస్తకం వెల ₹200. ప్రతులకు సాహితీ ప్రచురణలు విజయవాడ. సంప్రదించవచ్చు హైదరాబాద్ లో కూడా. ప్రముఖ పుస్తక కేంద్రాలు అన్ని చోట్ల ఈ పుస్తకం ఉంటుంది కాబట్టి నిజంగా సినిమా పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పుస్తకాన్ని కొని చదివితే ఆ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో, పైగా ఎలాంటి సినిమాలు తీసేటప్పుడు ఎలాంటి అనుభవాలు ఉంటాయో సినిమా ప్రేమికులకు, సినిమా రంగంలో రాణించాలన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్, ఈ కథనం గారి నచ్చినట్లయితే శంకర శాస్త్రి క్యారెక్టరైజేషన్ గురించి మీకు తోచినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయగలిగితే సంతోషిస్తాము. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.